మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ప్రతి ఒక్కరి సహకారంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయాలి. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు. జూలై నాటికి అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో పెట్టుకోవాలి. ఆయిల్ పామ్ పంట విస్తరణకు కట్టుదిట్టమైన చర్యలు. రాబోయే 3.5 సంవత్సరాలలో శాచురేషన్ పద్ధతిలో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు. ప్రైవేట్ కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలో విద్య అందించాలి. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను వెంటనే ఇతర భవనాలకు తరలించాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, హౌసింగ్, పంచాయతీరాజ్ పనితీరుపై సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల. ప్రతి ఒక్కరి సహకారంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియం హాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, హౌసింగ్, పంచాయతీ రాజ్ పనితీరుపై రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ పబ్లిక్ రిలేషన్స్ హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు కోయ శ్రీహర్ష, సందీప్ కుమార్ చా, సత్యప్రసాద్, పామేలా సత్పత్తి, సుడా, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కల్వకుంట్ల సంజయ్, మేడిపల్లి సత్యం, చింతకుంట విజయ రమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, డాక్టర్ సంజయ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వర్షాభావ పరిస్థితులు, క్రాప్ బుకింగ్, సాగు వివరాలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, ఏజీ రైతు భరోసా, ఆయిల్ పామ్ సాగు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, గ్రౌండింగ్ జరిగిన ఇండ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, బడి బాట, మధ్యాహ్న భోజనం తదితర అంశాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాల వారీగా సంబంధిత జిల్లా కలెక్టర్లు వివరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 9 రోజుల వ్యవధిలో 9,000 కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ చేస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి వర్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు పూర్తిస్థాయిలో కాకపోయినా తమకు ఉన్న పొలంలో కొంతమేర వరి నుంచి ఆయిల్ పామ్ వంటి పంటలకు విస్తరించాలని అన్నారు. మొదటి 3 సంవత్సరాలు అంతర్ పంటల ద్వారా ఆదాయం వస్తుందని, పెద్ద రైతులను గుర్తించి వారిచే ముందు కన్వర్ట్ చేయాలని అన్నారు. 3 ప్రధానమైన అంశాలు వ్యవసాయానికి సంబంధించి దయచేసి అందరూ కూడా, అంటే డిపార్ట్మెంట్ కానిటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక గుంట కూడా బీడు లేకుండా వాళ్ళు ప్రభుత్వం విత్తనాలు ఇస్తూ ఉంది, పంట సహకారం చేస్తూ ఉంది. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతోటి లేదా గ్రామ స్థాయి సెక్రటరీ స్థాయి అధికారి దాకా ప్రోత్సాహం చేసి ప్రతి గుంటను మొక్కజొన్న వేసుకుంటారా, ఆయిల్ పామ్ వేసుకుంటారా, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకుంటారా, కళ్యాణం చెట్లు పెడతారా, ఏదైనా కావచ్చు, మోటివేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకటే సంవత్సరం 100% రీచ్ కాకపోవచ్చు, కానీ ఈ యొక్క నినాదం మన కరీంనగర్ జిల్లా నుంచి తెలంగాణకు స్టార్ట్ కావాలి. భూమి వృధాగా ఉండద్దు, ఏదో ఒక పంటను ఇవ్వాలి అనేటువంటి నినాదంతో, ఎందుకంటే వ్యవసాయంకు అత్యంత సాన్నిహిత్యంగా, అంటే వ్యవసాయదారుడే మంత్రిగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి నుంచి ఈ ప్రారంభం కావాలని ఆకాంక్షిస్తాను. అందుకే వ్యవసాయ శాఖకు ఫస్ట్గా అందరూ సంబంధిత అధికారులు కానీ ఎవరు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అగ్రికల్చర్ టాప్ ప్రయారిటీ చేయాలి. వరి మనకు నీళ్లు పుష్కలంగా, ఇంతకుముందు కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలతోటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో మనం పోటీ పడేటువంటి వాళ్ళం. మారుతున్న కాలానికి అనుగుణంగా కమర్షియల్ క్రాప్స్ కూడా రావాలి. కాబట్టి హార్టికల్చర్ కావచ్చు, సెరికల్చర్ కావచ్చు, ఫిషరీస్కి సంబంధించి కూడా, ఇక్కడ వెటర్నరీకి సంబంధించి కూడా పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్న దృష్ట్యా వాటన్నింటినీ కూడా ఎంకరేజ్ చేసేటువంటి ప్రయత్నం. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్, ఇఫ్ ఎనీబడి దే వాంట్ ఒపీనియన్, ప్లీజ్ గివ్ దట్ టైప్ ఆఫ్ ఒపీనియన్ అనేది చెప్తూ, మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువులు లేదా ఇతరత్ర అంశాల గురించి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఇబ్బంది లేకుండా చూస్తుంది. దాంతోపాటుగా విద్యకు సంబంధించి
ఎక్కడైతే గ్రామాల్లో ప్రైవేటు బస్సు రాకుండా గ్రామాల్లో మొత్తం ప్రభుత్వ పాఠశాలలో చదివించగలిగేటువంటి గ్రామం ఉంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి మేము నా కాన్స్టిట్యూన్సీలో మేము ప్రకటించుకున్నాం 5 ప్రధాన సమస్యని పరిష్కారం చేస్తాం. ఏ సమస్యనన్నా కానీ పెద్దది కానీ ఏది కానీ ఆ విధంగా ప్రభుత్వ పాఠశాల పిల్లలు పంపడం అనేటువంటి సంబంధించిన రాజకీయాలకు ఖచ్చితంగా గ్రామం అంతా ఐక్యమై ఒకటేసారి సాధ్యంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ విధంగా పాఠశాల ఎందుకంటే హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఫిల్టరేషన్ అయిపోయి పరీక్షలు రాసి ఉన్నత చదువుకొని వచ్చేట్టు ఉన్నారు వాళ్ళు. మనం కూడా ఆచార్య దేవోభాను తల్లిదండ్రులతో మాతృదేవోభ పితృదేవోభాన్ని గౌరవిస్తాం. సో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెరగాలి. గవర్నమెంట్ ఎడ్యుకేషన్కు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్కు గవర్నమెంట్ రిజాల్వ్ చేస్తుంది. కానీ విద్యా ప్రమాణాలు పెంచే బాధ్యత అందరు అధికారులది, ఎక్కువ విద్యాశాఖ అధికారులది. ఆ విషయంలో కూడా గౌరవ ఎందుకంటే సార్ అగ్రికల్చర్ అయితే నేను స్టూడెంట్ లీడర్గా కొంత అది పెట్ సబ్జెక్ట్ కాబట్టి నేను మరీ ఎక్కువ ఇన్స్టిట్యూట్ చేస్తా ఉన్నా. దయచేసి ఎడ్యుకేషన్ పరంగా నేను పార్లమెంట్ సభ్యున్నప్పుడు 31 మండలాలు ఉంటే 25 మోడల్ స్కూల్స్ తెచ్చుకున్నాం. కరీంనగర్ సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయం తెచ్చుకున్నాం. శాతవాహన యూనివర్సిటీ అద్దము షాయిలో 200 ఎకరాల యూనివర్సిటీని 600 ప్రజాప్రతినిధులు కలిసి ఈ జిల్లాకు తీసుకోగలిగినాం. సో ఇవన్నీ ఇష్యూస్ వల్ల ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీ. అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చింది, దాని తర్వాత JNTU 2 వచ్చినాయి, మళ్ళీ మొన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ జిల్లా ఎడ్యుకేషన్ హబ్ కూడా కావాలి. 2 ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ఒక మెడికల్ కాలేజ్ జైత్యాల సిరిసిల్ల గోదావరితో ఇన్ని మెడికల్ కాలేజ్ 60 కిలోమీటర్లు. మరి ఇంగ్లీష్ బోధనకు సంబంధించి కూడా మరి దానికి సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలనే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఈరోజు ఎన్రోల్మెంట్ చేపట్టిన అదే అధ్యాపకుడు అనేక సంవత్సరాలుగా టీచర్స్ ట్రైనింగ్కి సంబంధించి పక్కన పెడితే ఈరోజు టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తాం. సో ఇవన్నీ కూడా మారుతా ఉన్న సమయం, ఆ సమయానికి అనుగుణంగా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు మార్పు తీసుకురావాలి, విద్యాశాఖలోని అనేక మార్పులు తీసుకొచ్చి ముందుకు నడుస్తూ ఉన్నాం. తప్పకుండా మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో మరి కలెక్టర్స్ కానీ ఇతరు కూడా చాలా చేయడం జరుగుతూ ఉంది. క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఇద్దరు విద్యార్థులు ఉన్నా, ఒకరు విద్యార్థి ఉన్నా, 50 మంది ఉన్నా అందరు కూడా 100% క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ రావాలనే తాపత్రయంతో ముందుకు పోతా ఉన్నాం. మా ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకాడేది లేదు. ఈరోజు ఏ విధంగానైతే కాన్వెంట్ స్కూల్లో నేను చదువుకున్నా, మా డాక్టర్ సంజయ్ చదువుకున్నా, మేము ఇక్కడే కూర్చున్నాం, అక్కడే కూర్చుంటాం. అందరు కూడా ఈక్వల్. ఈరోజు అందరు కూడా ఈక్వల్. ఈరోజు ఆలోచన ఉండాలి, ఎంపతి ఉండాలి. మనలాగానే అందరు చదువుకోవాలని, అలాంటి విద్యాలయాలు స్థాపించాలని, అలాంటి విద్యాలయాల్లో చేయాలని ఒక సంకల్పంతో పనిచేసిన డిఓస్ కానీ, ఎంఈఓస్ కానీ, మరి టీచర్స్ సోదరులు కానీ వారి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనకు కావాల్సింది మొదటగా ఎన్రోల్మెంట్. స్కూళ్ళను స్థాపించాం. ఎప్పుడు లేని విధంగా మెగా డిఎస్ఏ నిర్వహించి అందరి టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంత పెద్ద ఎత్తున టీచర్స్ రిక్రూట్మెంట్ చేయటం అనేది ఓ పక్షాన ప్రభుత్వ ఖాళీలను 57,000 ఉద్యోగాలను ఖాళీలను భర్తీ చేస్తూ ఈరోజు మన జిల్లాకు సంబంధించి కూడా ఎక్కడ కూడా అధ్యాపకులకు సంబంధించి ఖాళీలు ఉండకూడదు. అలాంటి సందర్భంలో బడిబాటను పెట్టి మీరు కూడా ఒక డ్రైవింగ్ చేపట్టి చాలా స్కూల్స్లో కూడా ఎన్రోల్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా జిల్లా కలెక్టర్స్కి మరి విద్యాశాఖకు సంబంధించిన వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం.